గౌరవనీయులైన శ్రీకృష్ణ గారికి, మంచికి మానవత్వానికి ప్రతిరూపం మీరు నా గతాన్ని చూశారు కానీ నా బలహీనతను చూడలేదు. మీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ఎన్నో జన్మల పుణ్యం. మీతో కలిసి జీవించే అర్హత నాకు లేదు. నా బలహీనతను చంపుకునే మనసు లేదు. అందుకే మీ నుంచి దూరంగా కనపడిన చోటుకు వెళ్తున్నాను. జరిగింది ఓ పీడకల అనుకుని ప్రశాంతంగా జీవించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను.